మనం గత కొద్ది రోజులుగా స్త్రీలకు పుట్టుమచ్చల వల్ల ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అంటే మన శరీరంలో అవయవాల మీద ఏవైతే పుట్టుమచ్చలు ఉంటాయో దీనివల్ల కలిగే ఫలితాలు ఏంటి అన్న అంశంలో ప్రధానంగా మనం మహిళల గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు కార్యక్రమంలో మహిళలకు చేతులు భాగం మీద మరియు పొట్ట భాగం మీద పుట్టుమచ్చ ఉంటే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అన్న అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అరచేతిలో ఎవరికైతే మహిళలకు పుట్టుమచ్చలు ఉంటాయో అంటే ఎడమ చేతిలో కావచ్చు, కుడి చేతిలో కావచ్చు, అరచేతి భాగాన పుట్టుమచ్చలు ఉండడం నిజంగా కూడా చాలా మంచిదని చెప్పవచ్చు. అనేక విద్యలలో వీరికి ప్రావీణ్యత అధికంగా కలిగి ఉంటుంది. అదేవిధంగా జీవితంలో ఏ లోటు లేకుండా కూడా వీరు జీవిస్తారని చెప్పవచ్చు. అదేవిధంగా మోచేతి భాగం మీద మహిళలకు ఎవరికైతే పుట్టుమచ్చలు ఉంటాయో అటువంటి వారికి ప్రధానంగా ఏంటంటే ధైర్యం, సాహసం, చొరవ, తెలివితేటలు ఇవన్నీ కూడా వీరికి అధికంగా ఉంటాయని చెప్పవచ్చు. ఏదైనా ఒక పని ప్రారంభం చేయాలంటే వీరు ఏమాత్రం కూడా భయపడకుండా ముందుకు ధైర్యంగా, సాహసంగా అంటాం కదా, ముందుకు దూసుకు వెళ్లే ప్రయత్నం చేసి విజయాలు కూడా అధికంగా సాధించుంటారు. దీంతో పాటుగా సాహసము, తెలివితేటలు కూడా వీరికి ఉండడం వల్ల ఏంటంటే ముందుకు దూసుకువెళ్లే ప్రయత్నంలో కూడా విజయాల శాతం కూడా అధికంగా ఉంటుందని చెప్పవచ్చు. అదేవిధంగా వీరికి సంసారం పట్ల కూడా మంచి ఆసక్తి ఉంటుంది. నేను బాగుండాలి, నా భర్త బాగుండాలి, అదేవిధంగా నా పిల్లలు బాగుండాలని చెప్పి ఎక్కువగా కోరుకుంటూ ఉంటారు. సంసార జీవితం ఏదైతే ఉందో, కుటుంబ జీవితం ఏదైతే ఉందో దాన్ని కూడా పూర్తిగా వీరు అనుభవిస్తారు, ఆస్వాదిస్తారని చెప్పవచ్చు. సంసార జీవితంలో కూడా ఒడిదుడుకులు ఏమన్నా ఎదురైతే కూడా వాటిని కూడా సమర్థవంతంగా ఎదుర్కొనే ప్రయత్నం చేసి విజయం సాధిస్తారు. ప్రధానంగా ఎడమ మణికట్టి మీద పుట్టుమచ్చ మహిళలకు ఎవరికైతే ఉంటుందో అటువంటి మహిళలు ప్రధానంగా ఏంటంటే కళారంగంలో చక్కగా రాణిస్తారని చెప్పవచ్చు. అంటే క్రియేటివ్ రంగంలో వీరు బాగా రాణిస్తారని చెప్పవచ్చు. ఏదైనా ఒక స్పెషలైజేషన్ అంటాం కదా, అది వీరికి కాస్త అధికంగా ఉంటుందని చెప్పవచ్చు. అది ఏదో ఒక రంగంలో కుట్టులు, అల్లికలు కావచ్చు, లేకపోతే ఇంకేదన్నా కూడా కావచ్చు. ఈ విధంగా అయితే క్రియేటివ్ ఫీల్డ్ ఏదైతే ఉందో దాంట్లో చక్కగా కూడా వీరు రాణిస్తారని చెప్పవచ్చు. ఇక అదేవిధంగా చేతుల భాగం మీద పుట్టుమచ్చ ఉన్నప్పుడు ఏంటంటే ప్రధానంగా కూడా అంటే వీరి సంతానం కూడా మంచి అభివృద్ధిలోకి వచ్చే అవకాశం అధికంగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక దాంతోపాటుగా భుజముల కింద అంటే చంక భాగంలో మహిళలకు పుట్టుమచ్చలు ఉండడం వల్ల ఏంటంటే కొంతవరకు జీవితాన్ని బాగా అనుభవించాలి అన్నటువంటి కోణంలో ఎక్కువగా ఆలోచన చేస్తుంటారు. ఆ విధంగా వీరు అనుభవించే ప్రయత్నం చేస్తుంటారు, అనుభవిస్తుంటారని చెప్పవచ్చు. కానీ ప్రతి కోరిక కూడా వీరికి కాస్త ఎక్కువగా ఉంటుంది. చదువుకోవాలి, ఆ కోరిక ఎక్కువగా ఉంటుంది. జీవితంలో మంచి స్థాయికి ఎదగాలి, ఆ కోరిక ఎక్కువగా ఉంటుంది. ఇట్లా ప్రతిదీ కూడా వీరికి కాస్త కోరికలు అతిగా ఉంటాయని చెప్పవచ్చు. దీనివల్ల జీవితంలో కొంత ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ చంక భాగాన పుట్టుమచ్చలు ఉన్న మహిళలు మాత్రం కొంతవరకు వారికి ఉన్నటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో అవి మంచివా కాదా అని చెప్పేసి జాగ్రత్తగా ఒక నిర్ధారణకు వచ్చి ఆ తర్వాత ఆ కోరికలు తీసుకునే ప్రయత్నం చేయడం మంచిదని చెప్పవచ్చు. మొత్తం మీద చేతుల భాగం మీద పుట్టుమచ్చలు ఉండడం స్త్రీల విషయానికి వస్తే చాలా వరకు కూడా మంచిదని చెప్పవచ్చు. అరచేతి మీద ఉన్నా, మణికట్టు మీదే ఉన్నా, లేకపోతే మోచేతి దగ్గర ఉన్నా కూడా సాధ్యమైనంత వరకు కూడా ఎక్కువగా వీరు మంచి ఫలితాలనే అనుభవిస్తారని చెప్పవచ్చు. ఇక అదేవిధంగా పొట్ట భాగం మీద మహిళలకు పుట్టుమచ్చలు ఎవరికైతే అధికంగా ఉంటుందో ప్రధానంగా వీరికి ఏంటంటే ఆహార పానీయాలందు శ్రద్ధ ఎక్కువగా ఉంటుంది. అంటే మంచి భోజన ప్రియులుగా చెప్పవచ్చు. అందున కూడా ఈ స్వీట్స్ని బాగా కూడా ఇటువంటి మహిళలు ఎక్కువ కూడా ఇష్టపడుతుంటారు. దీనివల్ల అంటే అతిగా బుధించడం, అతిగా స్వీట్స్ లాంటివి తీసుకోవడం, తరచుగా స్వీట్స్ తినడం వల్ల ఏమవుతుందంటే కొంతవరకు జీవితంలో వీరికి అనారోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం అధికంగా ఉంది. కాబట్టి ఆరోగ్యం పట్ల కొంత శ్రద్ధ వహించడం మంచిదని చెప్పవచ్చు. ఇక అదేవిధంగా ఈ పొట్ట భాగం మీద పుట్టుమచ్చినటువంటి మహిళల విషయానికి వస్తే వీరి సంతానం కూడా చాలా మంచి స్థాయికి ఎదుగుతుందని చెప్పవచ్చు. దీంతో పాటుగా బొడ్డు దగ్గరగా పుట్టుమచ్చ ఉన్న మహిళల విషయానికి వస్తే కొంతవరకు ఎదుటి వ్యక్తులను ఎక్కువగా నిందించే ప్రయత్నం కానీ, ఎదుటి వ్యక్తుల్లోని తప్పులు ఎక్కువగా చూపించే ప్రయత్నం కానీ కొంతవరకు వీరు అధికంగా చేస్తారు. ఈరోజు కార్యక్రమంలో ప్రధానంగా మనం కాళ్ల మీద పుట్టుమచ్చలు ఉంటే మహిళలకు ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అన్న అంశాన్ని తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా కుడి మోకాళ్ళ మీద పుట్టుమచ్చలు మహిళలకు ఉండడం ఇది నిజంగా కూడా చాలా శుభాన్ని కలిగించే అంశంగా చెప్పవచ్చు. ప్రధానంగా భార్యాభర్తల మధ్య ఎటువంటి పొరపచ్చాలు, గొడవలు లేకుండా వారి జీవితం అంటే వారి యొక్క దాంపత్య జీవితం అంటాం కదా, లేదా వైవాహిక జీవితం చక్కగా కొనసాగుతుంది. కుటుంబంలో అందరికీ కూడా సలహాలు ఇచ్చే స్థాయికి ఆ మహిళ ఎదుగుతుందని చెప్పవచ్చు. మోకాళ్ళ మీద ప్రధానంగా కుడి మోకాళ్ళ మీద ఎవరికైతే పుట్టుమచ్చ ఉంటుందో అటువంటి స్త్రీ అంటే ఆ ఇంట్లో కుటుంబ పెత్తనం చలాయిస్తుందని చెప్పవచ్చు. కాకపోతే ఏంటంటే అందరికీ కూడా ఇష్టరాలుగా ఉంటుంది, అందరికీ ఇష్టమైనటువంటి పనులు చేసి పెడుతుంది. అదేవిధంగా ఏంటంటే అందరూ కూడా వీరిచ్చే సలహాలు, ఈ మహిళ ఇచ్చే సలహాలను ఇష్టంగా స్వీకరిస్తారని చెప్పవచ్చు. మంచి గౌరవం కూడా వీరికి లభిస్తుంది, ఎదుటి వ్యక్తులకు కూడా గౌరవాన్ని ఇస్తారు. సత్ప్రవర్తన కూడా ఈ మహిళకు కాస్త అధికంగా ఉంటుంది. ఎప్పుడు కూడా క్రమశిక్షణగా జీవించాలి, సమయానికి అనుకున్న పనులన్నీ కూడా పూర్తి చేయాలి అని చెప్పేసి చక్కగా ఆలోచన చేస్తూ
ప్రణాళికలు కూడా దీనికి అనుకూలంగా వారు దాన్ని రచించడంలో నేర్పరులని చెప్పవచ్చు. అంటే ఏంటంటే మనలో చాలామంది ఏంటంటే నిద్ర లేచినప్పుడు కానీ పడుకునేటప్పుడు కానీ మనము ఒక 100 విషయాల గురించి ఆలోచన చేస్తుంటాం. రేపు ఉదయం నిద్ర లేవగానే 5ంటికి నిద్ర లేవాలి, కొంతసేపు ఏదో వ్యాయామం లాంటిది ఏదైనా చేసుకోవాలి, ఆ తర్వాత కొంతసేపు భగవంతుడి పూజ చేయాలి, ఆ తర్వాత కొంతసేపు ఏదో చదువుకోవాలని చెప్పేసి ఆ తర్వాత ఆఫీస్కి వెళ్ళాలని. కానీ ఉదయం నిద్ర లేచేది 5ంటికి లేస్తే ఇవన్నీ అవుతాయి. కానీ వారు నిద్ర లేవడమే 7ంటికి నిద్ర లేస్తారు. దాంతో ఏమవుతుందంటే వారు అనుకున్న పనులు చాలా వరకు కూడా వాయిదా వేసేస్తుంటారని చెప్పొచ్చు. అది ఒక విద్యార్థి విషయమైనా, ఒక గృహిణి విషయమైనా, లేకపోతే ఒక కార్యాలయంలో పనిచేసే ఉద్యోగ విషయమైనా కూడా ఈ విధంగా ఎక్కువగా జరుగుతుందని చెప్పవచ్చు. అంటే మన మనసులో ఏవైతే ప్రణాళికలు అంటే ఆలోచనలు మనకు వస్తుంటాయో వాటిని ఇంప్లిమెంట్ చేసే విషయంలో మనందరం కూడా వాయిదాలు వేస్తుంటాం, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటామని చెప్పొచ్చు. మనకు తెలుసు దీనివల్ల చేయకపోతే భవిష్యత్తులో కష్టము, ఇబ్బంది వస్తుందని చెప్పి అయినా సరే మనం ఏం చేస్తుంటామంటే వాటిని ఏదో ఒక కారణం అంటే మామూలుగా కుంటి సాకు అనే మాట మాట్లాడుతుంటాం కదా. అంటే ఏదైనా ఒక పని నుంచి తప్పించుకుంటే ఏదో ఒక సాకు చెప్తుంటాం చూడండి. ఉదాహరణకు విద్యార్థులను పిల్లలను చదువుకోండి అని చెప్పి అన్నా అనుకోండి, మమ్మీ నేను ఒక అరగంటకి చదువుకుంటాను, ప్రస్తుతం నాకేదో ఈ టీవీలో ఈ కార్యక్రమం చూస్తున్నాను, లేకపోతే ఏదో ఇంకోలా చెప్తుంటారు చూడండి. ఆ అరగంట ఏమైతుందంటే 4 అరగంటలుగా మారిపోతుంటుంది. కాబట్టి ఆ విద్యార్థి మాత్రం పుస్తకాల దగ్గరికి వెళ్ళడానికి చెప్పవచ్చు. ఈ విధంగా ఏదో ఒక సాకులు చెప్పి మన పనులు ఏవైతే ఇష్టం లేదో వాటిని వాయిదా వేస్తుంటాం. ఇలా అందరం కూడా చేయడం వల్ల జీవితంలో చాలా వరకు మనకి ఇబ్బందులు ఎదురవుతాయి. అలా కాకుండా ప్రణాళికలు రూపొందించడం, ఆ ప్రణాళికలను అమలు చేయడంలో కూడా కుడి మోకాల మీద పుట్టి వచ్చున్న మహిళలది అందివేసిన చేయగా చెప్పవచ్చు. ఇక ఎడమ మోకాల మీద పుట్టుమచ్చలు ఏ మహిళకైతే అధికంగా ఉంటాయో లేదా పుట్టుమచ్చ ఉంటుందో అటువంటి వారు ఏంటంటే కొంతవరకు కుటుంబంలో బలవంతంగా పెత్తనాన్ని లాక్కొని పెత్తనం చెలాయించే ప్రయత్నం చేస్తుంటారని చెప్పవచ్చు. అంటే భర్తకు కానీ లేదా వారి కుటుంబ సభ్యులకు కానీ వారికి పెత్తనం ఇచ్చేటటువంటి అంటే కుటుంబ యజమాని రాలుగా బాధ్యతలు ఇచ్చేటువంటి ఉద్దేశం లేకపోయినప్పటికీ కూడా ఈ ఎడమ మోకాలి భాగంలో పుట్టుమచ్చ ఉన్నవారు ఏదో ఒక విధంగా ఆ పెత్తనాన్ని తమ చేతుల్లోకి తీసుకుని అందరి మీద కూడా పెత్తనం చెలాయించే ప్రయత్నం కూడా అధికంగా చేస్తుంటారు. అదేవిధంగా భర్తలో బలహీనతలు ఏవైతే ఉన్నాయో ఆ బలహీనతను ఈ ఎడమ మోకాల మీద పుట్టుమచ్చ ఉన్న మహిళలు ఏంటంటే ప్రధానంగా దాన్ని ఆయుధంగా చేసుకుని భర్తను తమ దారిలోకి తెచ్చుకునే ప్రయత్నం కూడా చేసి విజయాలు కూడా అధికంగా సాధిస్తుంటారని చెప్పవచ్చు. మొత్తం మీద అందరినీ కూడా తమ కనుసన్నల్లో అదుపాజ్ఞలో ఉంచుకునే ప్రయత్నం చేస్తుంటారు. మరొక ముఖ్య విషయం ఏంటంటే దైవభక్తి కూడా వీరికి కాస్త అధికంగా ఉంటుందని చెప్పవచ్చు. అంటే చూడండి, కొన్ని చెడు లక్షణాలు, చెడు ఆలోచనలు ఉన్నప్పటికీ కొన్ని మంచి లక్షణాలు, మంచి ఆలోచనలు కూడా ఉన్నాయని చెప్పొచ్చు. అదేవిధంగా ఎడమ మోకాలి భాగం మీద పుట్టుమచ్చ ఉన్న మహిళలకు ఎదుటి వ్యక్తులకు సహాయం చేసేటువంటి ఆలోచన కూడా అధికంగా ఉంటుంది. తమకున్నంతలో ఎప్పుడూ కూడా వారు సహాయ సహకారాలు ఎదుటి వారికి అందిస్తుంటారు. తమకు ఇష్టమైన వ్యక్తులు అనుకోండి మరింత అధికంగా వారికి సహాయం చేస్తుంటారు. ఇష్టం లేని వ్యక్తులకి ఏంటంటే కొంతవరకు సహాయం చేసే గుణం వీరికి జన్మతా రావడం వల్ల ఏంటంటే కొంతవరకు చేస్తుంటారు. కానీ ఇష్టమైన వాళ్ళకి మాత్రం అడగకపోయినా సరే సహాయం చేస్తుంటారు. కాబట్టి ఇటువంటి చిన్న చిన్న ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటిని మార్చుకుంటే మాత్రం వీరి యొక్క జీవితం చక్కగా కొనసాగుతుందని చెప్పొచ్చు. ఇక అదేవిధంగా తొడల భాగంలో మహిళకు పుట్టుమచ్చలు ఉండడం వల్ల కలిగే ఫలితాల విషయానికి వస్తే కుడి తొడ మీద పుట్టుమచ్చ ఉంటే చక్కటి సంసారం కొనసాగిస్తారు. మంచి యోగ్యుడైనటువంటి భర్త, పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి భర్త వీరి జీవితంలో వస్తారని చెప్పవచ్చు. అంటే భర్త వల్ల పేరు ప్రఖ్యాతులు, సుఖము, సౌఖ్యము అన్నీ కూడా ఈ కుడి తొడ మీద పుట్టుమచ్చ ఉన్న మహిళకు కాస్త అధికంగా ఉంటుందని చెప్పవచ్చు. జీవితం అంతా కూడా పెద్దగా లోటు లేకుండా అలా గడిచిపోతుందని చెప్పవచ్చు. అంటే అందరూ కోటీశ్వరులుగా జీవిస్తారని చెప్పలేను, కానీ సాధ్యమైనంత వరకు వారు ఏ స్థాయిలో జీవనం అంటే మధ్యతరగతి వారుగా ఉన్నా, బీదవారుగా ఉన్నా, లేకపోతే ధనవంతులుగా ఉన్నప్పటికీ కూడా జీవితంలో పెద్దగా లోటుపాట్లు అంటాం కదా, అవి లేకుండా వారి జీవనం గడిచిపోతుందని చెప్పవచ్చు. పెద్ద పెద్ద ఇబ్బందులు ఏమి కూడా జీవితంలో వారికి ఎదురుకావు. చిన్న చిన్న ఇబ్బందులు ఎదిరినా కూడా వీరు వాటిని అధిగమిస్తారని చెప్పవచ్చు. ఇక ఎడమ తొడ మీద పుట్టుమచ్చ ఉన్న స్త్రీలకు కొంతవరకు ఏంటంటే భర్త పట్ల విపరీతమైన ప్రేమ, వ్యామోహం అంటాం కదా, అది అధికంగా ఉంటుంది. అదేవిధంగా ఏది అనుభవించినా సరే ఇంకా అనుభవించాలి అనేటువంటి కోరిక వీరికి అడుగుడినా కూడా అధికంగా ఉంటుందని చెప్పవచ్చు. అంటే ఒక కారులో తిరుగుతున్నాం అనుకోండి, 10 లక్షల రూపాయల కారులో ఇంకా పెద్ద కారు కావాలని కోరిక, ఒక 2 బెడ్రూమ్ అపార్ట్మెంట్స్ ఇంట్లో నివసిస్తున్నాం అనుకోండి, ఫ్లాట్లో మరింత పెద్ద ఇల్లు కావాలని చెప్పి కోరిక. ఈ విధంగా వారికి కోరికలు మాత్రం కాస్త అధికంగా ఉంటాయి. అనుభవించాలి, జీవితాన్ని ఎంజాయ్ చేయాలి అనేటువంటి కోరిక కూడా వీరికి కాస్త అధికంగా ఉంటుందని చెప్పవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా తొడభాగం మీద మహిళలకు పుట్టుమచ్చలు కుడివైపు కానీ ఎడం వైపు కానీ ఉండడం వల్ల ప్రధానంగా ధనధాన్యాలకు పెద్దగా లోటు ఏమీ ఉండదని చెప్పవచ్చు. కుటుంబ జీవితం కూడా కొంతవరకు చక్కగా సాగుతుంది. కొంతవరకు వీరికి ఏంటంటే సుగంధ ద్రవ్యాల పట్ల మక్కువ కూడా ఎక్కువగా ఉంటుంది. సుగంధ ద్రవ్యాలను కూడా ఎక్కువగా వీరు ఉపయోగిస్తుంటారని కూడా చెప్పవచ్చు. నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి రేపు గ్రహిస్తే ఏ విధంగా ఉంటుంది, ద్వాదశ రాశుల వారు ఎటువంటి విషయాల జాగ్రత్త వహించాలి, ఎటువంటి పరిహారాలు వారు పాటించాలి అన్న అంశాలు తెలుసుకుంటూ
దాంతోపాటుగా రేపు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలకమైన నిర్ణయాలు ఏదైనా తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నారో వారు ఏ భగవంతుని పూజిస్తే వారి విజయావకాశాలు మెరుగుపడుతుంది అన్న అంశం. దాంతోపాటుగా పుట్టుమచ్చల శాస్త్రం యొక్క విశిష్టత గురించి ప్రతిరోజు కూడా కొంతవరకు తెలుసుకుంటున్నాం. అందులో భాగంగా మహిళలకు పాదముల మీద పుట్టుమచ్చలు ఉండడం వల్ల ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అన్న అంశం. దాంతోపాటుగా శుభకరం అన్న అంశంలో భాగంగా కర్కోటక కాలసర్ప యోగం అంటే ఏమిటి, దీనివల్ల ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అన్న అంశాలు.